8వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. 108వ కీర్తన మొదటి వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఈ కీర్తనలో ఈ మొదటి వచనంలో దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో, మీ హృదయంను కలవరపడని అని. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, దావీదు, దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. వచనంలో మనం చూస్తున్నాం, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. ఈ వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిని ఆయన ఎలాగూ కొలిచి ఇస్తాడో, 10లో చెప్పినట్లుగా కోటగల పట్టణంలోనికి ఆయన ఎలాగూ తోడుకొని వెళ్తాడు, శత్రువులను ఎలాగో ఆయన జయించటానికి సహాయం చేస్తాడు. వీటన్నిటిని బట్టి నా హృదయం నిబ్బరముగా ఉన్నది అని ఇక్కడ మనం చూస్తున్నాం. మన భవిష్యత్తు గురించి మనకు అర్థమైనప్పుడే మన హృదయం నిబ్బరంగా ఉంటుంది. మన భవిష్యత్ విషయంలో మనం స్పష్టత లేనప్పుడు మనం చాలా కలవరపడిపోతూ ఉంటాం. ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తుని దావీదు ఎరిగి ఉన్నాడు గనుక ఆయన వారిని తోడుకొని వస్తాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 11వ వచనంలో లేదా 12వ వచనంలో చెప్పినట్లుగా శత్రువులను జయించుటకు సహాయం చేస్తాడని, 13లో చెప్పినట్లుగా శత్రువులను అణగద్రొక్కుతాడని ఈ కీర్తనలో వారు నమ్ముతున్నారు. దావీదు నమ్ముతున్నాడు. దావీదు కీర్తనలో రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దావీదు పలికిన మాట ఏంటంటే, 10వ వచనంలో, వారి చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుమని దావీదే చెప్పాడు. అటువంటి దావీదే ఇప్పుడు 26వ వచనంలో ఉన్న మాట, విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు అనే సారాన్ని కూడా ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. అందరూ వీడియోస్ ఆన్ చేయండి, చాలా మంది ఆన్ చేయాలి. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరూ ఆన్ చేయండి, ఆన్ చేయని వాళ్ళు తీసేసేయండి. కాబట్టి మన భవిష్యత్తు మనకు తెలిసినప్పుడు మాత్రమే మనము హృదయము నిబ్బరంగా ఉండటాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్ విషయంలో చాలా మంది అభ్యంతరపడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ వివరాలు మనం చాలాసార్లు వింటాం. ఇశ్రాయేలునకు విరోధముగా వాదించిన ఏలియా 3వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు 5వ వచనంలో ఏం చెప్పాడంటే, కృప యొక్క ఏర్పాటు గురించి చెప్పాడు. కృప యొక్క ఏర్పాటు అర్థమైతే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు తప్పుగా ప్రవచించలే. కాబట్టి ఏలియా ఆ రోజు ఎలాగైతే మాట్లాడాడో ఈ రోజు చాలా మంది కూడా
ఇశ్రాయేలీ గురించి తప్పుగా ప్రవచించడానికి కారణం ఏంటంటే కృప యొక్క ఏర్పాటు వారికి అర్థం కాకపోవటమే. అసలు గ్రేస్ అంటే ఏంటో అర్థమైతే ఇశ్రాయేలీ యొక్క భవిష్యత్తు అర్థమైంది. అందుకని ఈ కీర్తనలో ఏం చెప్పాడంటే 4వ వచనం 108:4 చదవండి. యెహోవా యెహోవా నీ నీ కృప కృప ఆకాశం కంటే ఆకాశము కంటే ఎత్తైనది అని చెప్పాడు. ఈ కీర్తనలో గ్రేస్ ని ఎందుకు హైలైట్ చేశాడు? ఈ కీర్తనలో గ్రేస్ గురించి ఎందుకు మాట్లాడాడంటే అసలు గ్రేస్ అర్థమైతే ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు అర్థమవుతుంది. ఈరోజు మనం కూడా గ్రేస్ ని అర్థం చేసుకుంటేనే మన హృదయం కూడా నిబ్బరంగా ఉంటుంది. అందుకనే కృప మన అందరికీ అర్థమగును గాక. అర్థమైన వారిని బట్టి స్తోత్రం, అర్థమగును గాక. కొలస్సీ 1:6లో చెప్పినట్లుగా దేవుని యొక్క కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి అన్నాడు. అంటే ఆ రోజు నుంచి ఖచ్చితమైన చేంజ్ కనపడుతుంది. గ్రేస్ అర్థమైన రోజు నుండి స్పష్టమైన తేడా మనకు కనపడుతుంది. అప్పటి నుంచే సువార్త మనలో ఫలిస్తుంది. రోమాపత్రిక 1:16లో చెప్పినట్లుగా సువార్త అంటే ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా విశ్వాస వాక్యాల చేత జీవించటం. దేవుని యొక్క కృప అర్థం కాకుండా మనం దేవుని తోడు జతపని వారం కాలేం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కోవర్కర్స్ విత్ గాడ్ అని చెప్పబడిన ఈ టీం అంతా గ్రేస్ ప్రీచర్సే. మీరు చూడండి 2 కొరింథియన్స్ 6:1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లుగా దేవుని తోడి పనివారు అందరూ కూడా కృపా బోధకులే. కాబట్టి కృపను సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు ఎవరు దేవుని తోడి చేత పనివారు కాదు. ఒకవేళ వాళ్ళు మన సేవకుల లిస్టులో ఉండొచ్చు, కానీ వాళ్ళు వాస్తవం మన లిస్టులో వాళ్ళు కాదండి అర్థం. ఎందుకంటే మనం దేవుని తోడి పనివారు, కోవర్కర్స్. వీఆర్ ద కోవర్కర్స్ విత్ గాడ్. దేవునితో పాటు మనం అందరం పనివారు. మరి ఇందులో కృప ఇంకా అర్థం కాని వారు ఉండొచ్చు. వారు మన తోటి జత పనివారు కాదు. ఎందుకంటే దేవుని తోడి పనివారు అందరూ కూడా కృపా బోధకులే. పౌలు చెప్పినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 2024 కృపాసువార్త ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. తర్వాత ఇక్కడ చెప్పాడు చూడండి 32 కృపా వాక్యం ద వర్డ్ ఆఫ్ గ్రేస్. సంఘానికి నియమించబడింది కృపాసువార్త మాత్రమే. తిమోతికి రాసిన 1 పత్రిక 1:10లో చెప్పాడు సంఘానికి ధర్మశాస్త్రం నియమించబడలేదు. కృపను సత్యంగా గ్రహించిన వారి యొక్క బోధన మీరు వింటే వారు ఇంకా ధర్మశాస్త్రం అని పులిపిండిని కలుపుతూనే బోధిస్తారు. కాబట్టి అర్థమయ్యేదాకా వాక్యాలు చెప్పకుండా ఉండాలని మనం మొదటిలోనే చెప్పుకున్నాం. తిమోతికి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చెప్పినట్లుగా కృప యొక్క ఏర్పాటు ఇంకా గ్రహించకపోయినా ఉపదేశకులై ఉండగోరి అనే మాట చూస్తున్నాం. వాక్యం చెప్పాలి అనే కోరిక వల్ల వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడింది. అలా మనం గాని బోధిస్తే మనం మన సేవకుల లిస్టులో ఉంటాం, కానీ వాస్తవంగా దేవుడు చూసే లిస్టులో మనం ఉండం. ఎందుకంటే దేవుని తోడి పనివారు అందరూ కూడా కృపా బోధకులే. కాబట్టి మీరు ప్రకటిస్తుంది ఆ సువార్తేనా అని ఈ ఉదయకాలం పరీక్ష చేసుకోండి. గల్తీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పాడు కదా, క్రీస్తు కృపను బట్టి
మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు. భిన్నమైన సువార్త అంటే గాస్పల్ ఆఫ్ గ్రేస్ కాదని అర్థం. కృపా సువార్త కాదు అని అర్థం. ఎవరైతే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారో వారు పౌలుకే ఆశ్చర్యం కలిగించారు. అసలు గలతీలో ఉన్న సంఘాలన్నీ కూడా ధర్మశాస్త్రోపదేశం వైపు తిరిగిపోయినాయి. ఈరోజు కూడా మెజారిటీ ఆఫ్ ది చర్చెస్ ఫాలోయింగ్ ద లా అన్నమాట. లా అంటే అది భిన్నమైన సువార్త. కృపా సువార్త అనుసరించేవారు మాత్రమే దేవుని తోడి పనివారు. మనం అతిశయించాల్సిన అంశం ఏంటంటే మనం దేవుని తోడి పనివారు. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో వాక్యం ప్రకటించి వచ్చిన తర్వాత దేవుని తోడి పనివారం అయితే వెంబడిస్తున్న సూచక్రియల వల్ల ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తాడు. మార్క్స్ వార్త 16, 19, 20 వచనాల్లో వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అనే మాట రాయబడింది. పౌలు కూడా ఒక మాట చెప్పాడు, మా సువార్త మాట మాత్రం కాదు, పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను శక్తితోను మీ వద్దకు వచ్చింది. అందుకనే 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు తెస్సలోనిక పత్రికలో, మా ప్రవేశం వ్యర్థము కాలేదు. దేవుని తోడి పనివారు ఆదిలాబాద్లో అడుగుపెట్టుంటే ఈ ప్రవేశం వ్యర్థం కాదు. ప్రభు తోడి పనివారు, దేవుని తోడి పనివారు, దేవుని తోడి పనివారు ఎక్కడ అడుగుపెట్టినా ప్రవేశం వ్యర్థం కాదు. నేను నిన్న జగన్నాథపురంలో వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇలా చెప్పాడు, కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? అంటే ప్రభు ఇచ్చిన ప్రవేశమే మనకు సిఫారసు పత్రిక అయింది. మరలా ఎవరో అక్కడ సిఫారసు చేయక్కర్లేదు. అందుచేత మనం దేవుని తోడి పనివారముగా ఉండాలి అంటే మన కృపను మాత్రమే బోధించాలి. కృపను బోధించాలంటే అదంత ఈజీ ఏం కాదు, అది అనుగ్రహం అన్నమాట. ఎందుకంటే మీరు చదవండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 ఏమని చూడండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చేర్పుడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కృపా వర్తమానం చెప్పేవాళ్ళు దేవుని తోడి పనివారు. ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేయండి ఇక్కడ, వారు దేవుని వలన నియమించబడిన వారు, మనుషుల చేత నియమించబడిన వారు. కాబట్టి మనం ఈ గ్రేస్ మెసేజ్ నేర్పించి మనం నిలబెట్టినా వాళ్ళు గ్రేస్ చెప్పలేరు. దేవుని వల్ల వారు నియమించబడిన వారై ఉండాలి. దేవుని వల్ల వారు నియమించబడితేనే ఒక ఫుల్ అండర్స్టాండింగ్ లో నుంచి వాళ్ళు అందించే వాక్యం మహిమగల సువార్తగా అందించబడుతుంది. మనం చెప్పుకున్నాం కదా, వాటర్ అండ్ వైన్, వాటర్ అండ్ బ్లడ్ గా, నీరు మరియు రసం. అంటే ఒక సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గలవాని యొక్క హృదయములో నుండి వచ్చే వాక్యం సువార్తగా అందించబడుతుంది. పేతురు మొదటి పత్రిక 1:24లో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన 8వ వచనంలో మహిమగల సువార్త అని చెప్పాడు. సదన్నమాట. కన్ఫ్యూజన్, ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే నేర్చుకోండి కూర్చొని, తొందరగా వాక్యాలు చెప్పకండి. కన్ఫ్యూజన్ అనేది ఉన్నంతకాలం ధర్మశాస్త్రోపదేశమే నోట్లోంచి వస్తుంది. మన హృదయంలో స్పష్టమైన గ్రహింపు రావాలి. అయితే దేవుని వలన నియమించబడిన వారికి దేవుడు అది ఇస్తాడు. అందుకనే పౌలు చాలా
చక్కగా తేటగా ఏం చెప్పాడంటే, మేము దేవుని వల్ల నియమించబడిన వారు, మేము దేవుని తోడి పనివారు, మాకు సిఫారసు పత్రికలు అవసరం లేదు అని చెప్పాడు. మా ప్రవేశం వ్యర్థం కాదు. మేము అడుగు పెడితే మా ప్రవేశం వ్యర్థం కాదు. అసలు ప్రభు ఎలా మాట్లాడాడంటే, ఫిలిస్తీ మీదకి నా చెప్పి విసిరేస్తానన్నాడు. ఈ కీర్తనలో 108వ కీర్తనలో రాసిన మాటలు మనం చూస్తున్నప్పుడు 9వ వచనంలో ఏదో మీదకి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిస్తీన్ బట్టి జయోత్సవం చేసి ఉన్నాడు. అంటే ఛాలెంజింగ్ సిటీస్ అసలు ఎక్కడి దాకా వస్తారా, దీన్ని స్వాధీనం చేసుకుంటారా, దీనిలోనికి రాగలుగుతారా అని ఎవరైతే అంటున్నారో వారికి ముందే దేవుడు చెప్పాడు. యెహోషువ గ్రంథంలో ఏమని చెప్పాడంటే, మొదటి అధ్యాయంలో నీవు అడుగు పెట్టు నేను నీకు ఇస్తానన్నాడు. మొదటి అధ్యాయము స్వాస్థ్యం గురించి ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే, నువ్వు అడుగు పెట్టు నేను నీకు ఇస్తాను. అడుగు పెడితే ఎందుకు ఇస్తాడంటే, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. గాస్పల్ ఆఫ్ గ్రేస్ చెప్పే వాళ్ళ కాళ్ళు పెడితే కార్యాలు జరిగిపోతాయి. అది మనం చెప్పడం కాదు. ఆదిలాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పలికిన మాట ఏంటంటే, మీరు ఆదిలాబాద్లో కాలు పెట్టారు కదా, సో ఇప్పటి నుంచి ఒక ఉద్యమం జరిగింది చూడండి అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఇంకోటి చెప్పాడు, చాలా మంది ఇక్కడికి రాలేదని అసలు మీరు అనొద్దు, ఇది ఆత్మలో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఆయన నోట పలికిన మాట, ఇది ఆత్మలో నుండి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అడుగు పెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. ఎందుకంటే వారి అడుగుల గురించి 3వ అధ్యాయము 13లో చెప్పాడు. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచునన్నాడు. మీకు గుర్తుందా లేదా, ఫస్ట్ కాన్ఫరెన్స్ మెసేజ్ తెలిసేది యానంలో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు సమావేశాల్లో ఫస్ట్ మెసేజ్ ఇది. యోర్దానును ఆరిపోజేసిన అరికాళ్ళు. యోర్దాను అనగా శరీరానుసారమైన మనస్సు అని, శరీరానుసారమైన మనస్సు అను మరణమును నిరర్ధకం చేయు నాయకత్వం. ఆ పాదములు ఎప్పుడైతే పట్టణాల్లో అడుగు పెడతాయో ఆ పట్టణాలు నేను ఇచ్చేస్తానన్నాడు. రేపొద్దుట ఎలా ఉంటదంటే, ప్రభు కొలిపిస్తాడనమాట. స్థలాలన్నీ కొలిపించి ఇశ్రాయేలీయులకు భూమిని పంచిపెడతాడు. ప్రభు పౌలు గారికి కొలిచి అప్పగించాడు మేరలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయము వచనం 13లో చెప్పాడు, కొలిచి ఇచ్చిన మేర. ఒక సీఎం గారు ఒక సిటీలో వస్తున్నాడంటే దానికి ముందు ఎంతమంది దిగుతారు, ఒక నెల రోజుల నుంచి ఎంత జరిగింది. అయితే మీరు తెలుసుకోండి, ఆదిలాబాద్ పట్టణంలో దేవదూతలు కొలకర్రతో దిగారు. కొలకర్రతో దిగి కొలిచారు అన్నమాట. కొలుస్తున్నప్పుడు కొంతమంది, ఇది మా స్థలం మీరెందుకు కొలుస్తున్నారు, వీళ్ళు మా ప్రజలు మీరెందుకు కొలుస్తున్నారు, లేదు లేదు వీరిని కూడా వారికే నేను అప్పగించాను అని. రేపొద్దుట ఆయన చెప్పాడు ఏమన్నానంటే, 108వ కీర్తనలో చెప్పాడు, సుక్కోతును నేను కొలుస్తానని చెప్పాడు. 7వ వచనంలో నేను శ్రీధర్ అంకుల్ కారు ఎక్కినప్పుడు నేను ఆయన దగ్గర చూశాను అనమాట. ఆ కారులో కొలత కొలిచే సాధనం, మీటర్ రీడింగ్ అన్నమాట. అంటే రేపొద్దురు దేవుడు అలాగూ అందరు అక్కడ పట్టుకో, ఆ చివరి పట్టుకో, రా ఇటురా, ఈ తాడు ఇక్కడ పట్టుకో అని దేవుడు ఇశ్రాయేల్ భూభాగాలను కొలిపిస్తాడు. శత్రువులు అలా చూస్తూనే ఉంటారు. వారు ముందే ఆయన కొలతలేసి ఇది అప్పగించేస్తున్నాను ఈ భూమి అని చెప్తాడు. పౌలు గారు చెప్పాడు ఏమనంటే,
కొలిచి ప్రభు మాకు అప్పగించాడు. ఇట్టి ధైర్యము కృపాసువార్త చెప్పేవారికి మాత్రమే ఉంటుంది. మనం అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు కొలిచి మనకిస్తాడు. నేను ఇస్తాను అని చెప్పాడు, పంచి పెడతానని చెప్పాడు, అది నాది అని చెప్పాడు. 9వ వచనంలో మరి మోయాబు అంటే, అసలు మోయాబు గురించి నువ్వు అంత బాగా ఎందుకు పెద్దగా ఆలోచిస్తున్నావు? అది నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం అన్నాడు. అంటే ఒక ఛాలెంజింగ్ సిటీస్ ని దేవుడు అంత తేలిగ్గా మాట్లాడాడు చూడండి. కాళ్ళు కడుక్కునే పళ్ళెం అంటే దాన్ని మరీ తీవ్రంగా నువ్వు ఆలోచించకాదు. మంగళగిరి నీకు కాళ్ళు కడుక్కునే పళ్ళెం అన్నాడు అనుకోండి, కాళ్ళు కడుక్కునే పళ్ళెం గురించి మనం అయ్య బాబోయ్ గిరి అని ఉంది కదా, ఇది పెద్ద గిరి ఏమంటే లేదు. ఇక్కడ ఏం చెప్పాడు? గిలాదు నాది అన్నాడు. గిలాదు అంటే కొండే కదా, గిరే కదా. కాబట్టి అది నాది, నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి పెద్ద పెద్ద పట్టణాలు వాటికున్న పేర్లను బట్టి భయపడటం కాదు. ఆయన వాటిని ఎలా చెప్పాడంటే, ఏదోము గురించి నువ్వు పెద్దగా ఆలోచిస్తున్నాను, నా చెప్పు ఒక్కసారి దాని మీదకి విసిరేస్తా ఉంటానన్నాడు. నా చెప్పు విసిరివేసే స్థలం అది అన్నాడు. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తీసుకొని పోతాడు. కాబట్టి ప్రభువు మనకివ్వాలి. మనం ఆక్రమించుకుంటే అవదు. ఆక్ర ఆక్రమించుకునేవారు ఎప్పటి నుంచో ఉన్నారని చెప్పాడు కదా. మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు వరకు కూడా పాత నిబంధన కాలం నడిచింది. అప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నదని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 12లో ప్రభు చెప్పారు. ఎంత బలత్కారంగా ప్రయత్నించిన అయ్యిద్దండి. వాళ్ళు ఎవరో తింగరమొహాలు హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో రాజేష్ వీడియో పెట్టుకొని రాజేష్ని మేమే రప్పించామన్నారు. మరి ఇప్పుడేం చెప్తారు ఎంతమంది వచ్చిన తర్వాత? కాబట్టి బలత్కారంగా పట్టుకుంటే దేవుడు ఇచ్చాడు, నీకు ప్రభు ఇవ్వాలా, నీకు కొలిచి ఇవ్వాలా, నీకు అప్పగించాల. కృపావాక్యం చెప్తే ప్రభు నీకు ఇస్తాడు. కృపను నువ్వు సత్యంగా గ్రహిస్తే ప్రభు ఇస్తాడు. ఆక్రమించుకునే వారిలాగా ప్రయత్నం చేయొద్దు. స్వాధీనం చేసుకునే వారిలాగా ప్రయత్నం చేయండి. ఆక్రమించుకునే వాళ్ళకి టెన్షన్ ఉంటది, స్వాధీనం చేసుకునే వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఎందుకంటే స్వాధీనం చేసుకునే వాళ్ళకి దేవుడే కొలిచేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఎంత బాగా చెప్పాడు చూడండి. 14వ అధ్యాయం 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము అనే మాట చెప్పాడు. దీనిలోంచే నేను ఆ పాట రాశా. ఆరాధికుల ప్రపంచం వచ్చుచున్నారు, పూజించు వారిని లెక్కించు. ఏదో ఏదో వచ్చేవాళ్ళు కాదు, కానీ కృపను వాళ్ళు సత్యంగా గ్రహించి ప్రభువుని ఆరాధించే జనాన్ని ప్రభు ఇస్తాడు. మనం లెక్క పెట్టుకునే జనం కాదు, ప్రభు లెక్క పెట్టించే జనం కావాలి. దావీదు లెక్క పెట్టుకున్నాడు. దేవుడు వెంటనే ఏం చేశాడు? దేవుడు వెంటనే దావీదును శిక్షణ చేశాడు. కానీ ఈరోజు దేవుడే కొలుస్తున్నాడు. వాటి మనం కొలుచుకోవక్కర్లేదు, దేవుడే కొలిచిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ వర్తమానం అర్థమైతే నా హృదయం నిబ్బరంగా ఉంటుంది అని ఎందుకనలే? నేను వేకువలే లేస్తున్నాను అన్నాడు. ఎందుకు లేస్తున్నాడు అంటే కృతజ్ఞతతో నిండిపోతుంది నా హృదయం, నేను వేకువనే లేచి కృతజ్ఞత చెప్పాలి అని. అర్థమైందా? ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి 108వ కీర్తనలో చెప్పినట్లుగా నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను వేకువనే లేచేదను. ఎందుకు ఇదంతా అంటే 4వ వచనంలో చెప్పాడు, ఆయన కృప గురించి అర్థమైంది, ఆయన సత్యం గురించి అర్థమైంది. అందరూ కూడా కృపను అర్థం చేసుకోండి. ముఖ్యంగా ప్రభుని ఇలా అడగండి, ప్రభువా నేను కృపను బోధించాలి అనుకుంటున్నాను, కానీ అసలు నేను నీ వల్ల నియమించబడిన బోధకుడినై ఉండాలి, నేను నీ వల్ల నియమించబడిన వాడినై ఉండాలి. అప్పుడు మాత్రమే మనము కృపను చాలా తేటగా బోధిస్తాం. అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. కొలసి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా 2వ వచనంలో సంపూర్ణ గ్రహింపు ఒక సకల ఐశ్వర్యం అన్నమాట.
అంతే కదా. అసలే ఈ కృపను బాగా గ్రహించిన వాళ్ళని మనం ఎంత ఐశ్వర్యం అనుకుంటాం. వాళ్ళు చాలా ధనవంతులు అనుకుంటాం. వాళ్ళు చాలా రిచ్ అనుకుంటాం. ఎందుకంటే దేవుని ఏర్పాటు అంతా వాళ్ళకి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో దేవుని సంకల్పం అంతయు నేను చెప్పాను అన్నాడు కదా. ఆయన చెప్పాడు. ఆయన అలా ఎలా చెప్పగలిగాడు? 2027 దేవుని సంకల్పం అంతా ఆయన ఎలా చెప్పగలిగాడంటే ఆయనకు అంత గ్రహింపుని దేవుడిచ్చాడు. అసలు పౌలు జ్ఞానానికి పేతురే సెల్యూట్ కొట్టాడు. పేతురు 2 పత్రిక 3:16లో అతని జ్ఞానం, అతని పత్రికలు అసలు విద్యా విహీనులకు అర్థం కాదు. పౌలు ఇంత జ్ఞానంతో వాక్యం చెప్తుంటుంటే కొరింథీ సంఘంలో పాపం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అసలు పౌలు వాళ్ళ గురించి అంటాడు అసలు వీళ్ళకి జ్ఞానమే లేదంట. అంటే ఈ రోజు మనం పౌలు లాంటి వాళ్ళని కాంపిటీషన్ గా తీసుకొని ఇంత జ్ఞానంగా ఎలా ఎలా సంపాదించుకోవాలి జ్ఞానం అనే మోటివ్ లో కాకుండా పాపం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే అసలు వీళ్ళకి దేవుని గురించిన జ్ఞానమే లేదన్నాడు 34. సాధారణంగా మీరు చూడండి, ఎవరైనా జ్ఞానంగా వాడబడుతున్నారు అనుకోండి మనకు భయం వేసేస్తుంది కదా. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయని రివల్యూషన్, మనం ఎక్స్పెక్ట్ చేయని ఇంటర్ప్రిటేషన్ దేవుడు వారికి ఇస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా మన పరిశుద్ధ జీవితం మీద లేకపోతే మన వ్యక్తిగత జీవితం మీద మనం ఇంకా ఎదగాలి అనే దైవ భయం మనలో పుడుతుంది. కానీ ఇక్కడ ఉన్న వారికి సిగ్గే లేదని చెప్పాడు 15:34. నేనేమో ప్రక్కన పోరాడుతున్నాను, వాళ్ళేమో పక్కన పాపం చేస్తున్నారు అన్నాడు. 32లో ఏమన్నాడు? నేనేమో పోరాడుతున్నాను. 34లో ఏమన్నాడు? వారేం పాపం చేస్తున్నారు. ఐతుకు ఎప్పుడు నిద్రపోయాడు చెప్పండి? జూమ్ మీటింగ్ లో అనకండి. నేను ఈ ఐతుకు గురించి అడగట్లే, ఆ ఐతుకు గురించి అడుగు. పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి అర్ధరాత్రి వరకు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. అర్ధరాత్రి వరకు చెప్పిందే చెప్పి ఉంటాడా, కొత్తగా చెప్పి ఉంటాడా? చెప్పండి. క్రీస్తునాయందు పలుకుచున్నాడు అని రుజువు కోరుతున్నారా అని అడిగాడు పౌలు మిమ్మల్ని అనుకుంటా. ఎందుకంటే మీరు సైలెంట్ గా ఉన్నారు. కొత్తగానే చెప్పారు. అనా కొత్త సంగతులే చెప్తుంటాను. కొత్త సంగతులే తెల్లవారు వరకు చెప్పాడట. ఒక గంటలోనే ఎన్నిసార్లు రిపీట్ చేసేస్తున్నారు కొంతమంది వాక్యం చూసారా. నడిపింపు లేదు. రిపీట్ 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 ప్రజలకు ఇసుకొచ్చేద్దండి. అందుకే నాకు అసలు ఆ రిపిటేషన్ అనేది నచ్చదు నాకు. నేను అందుకే ప్రభువుని అడుగుతాను, ఒక విషయాన్ని నేను రిపీట్ చేసి చెప్తే మాత్రం నువ్వు నన్ను నడిపించినట్టు కాదు. రిపీట్ చేయకండి, ప్రజలకు ఇసుగు పుట్టించకండి. చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలు ఇసిగిపోతారు. అర్ధరాత్రి వరకు మాట్లాడాడు, తెల్లవారు వరకు మాట్లాడాడు. రేపొద్దుడు జర్నీ ఉందని తెలిసి హోల్ నైట్ మెసేజ్ చెప్పాడు కదా. ఈయనకేమో ప్రసంగ భారం, ఆడికేమో నిద్ర భారం. ఈయనకేమో ఎఫెసులో మృగాలతో పోరాటం, వాడేమో పాపం చేస్తాడు. అంటే ఇంత జ్ఞానుల మధ్యలో కూడా ఇలాంటి సిగ్గులేని వాళ్ళు ఉంటారన్నమాట. చూసారా. అరే మన తోడి పనివాడు మనలో చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన ఇంటర్ప్రిటేషన్స్, ఆయన రెవల్యూషన్స్ ఓ లెవెల్కి వెళ్ళిపోయినాయి. నేను కనీసం ఆయన దగ్గరికన్నా రావాలి అనే భయం లేకుండా పాపం చేస్తున్న విశ్వాసులు, పాపం చేస్తున్న వ్యక్తులకు జ్ఞానము లేదు అని చెప్పాడు. మీరు ఏమన్నా అనుకోండి, కానీ నేను ఒక యథార్థమైన మాట చెప్తాను. నన్ను ఒక సహోదరుడు ఎలా అడిగాడు, ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగటానికి కారణం ప్రశాంత్ అన్నాడు. నేను అన్నాను 100% నా హృదయంలో అదే ఉందన్న. ఆ ముఖస్థుతి చేస్తున్నానని కాదు. అంటే అతని గురించి నాకు ఒక వచనం చెప్పాడు దేవుడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా. అది ఆ మాట ప్రభు నా హృదయంలో ఉంచాడు. అతని యోగ్యత ప్రభు మీరు వాక్యాన్ని విని దానికి తగ్గట్టుగా ఆ మీటింగ్స్ అయ్యేటప్పటికి ఏ షేప్ లో రావాలో ఆ షేప్ లో దేవుడు అబ్బాయిని తయారు చేశాడు. అంటే దేవుడు చెక్కుతున్నాడు అనమాట.
ఫ్రమ్ ది డే వన్ ఇట్ సెల్ఫ్ దేవుడు ఎలా చెక్కాడో ఆ అన్ని అలా చెక్కటం అనేది ఆయనలో జరిగింది. కరెక్ట్ గా ఆ డే వచ్చినప్పటికి దేవుడు ఆయన ఎలా చెక్కాలో అలా చెక్కి నిలబెట్టాడు. సో అప్పుడు ఆ వ్యక్తిలో నుండి కార్యం జరిగింది. బర్నబాస్ బాగా వాక్యం చెప్పాడు అంటారేమో కానీ నేనేమంటానంటే నేను ఆయన కింద అసిస్టెంట్ అంటాను. అంటే ఆయన ఆయన్ని యూజ్ చేసుకొని వాడుకున్న మీటింగ్స్ లో నేను ఒక వాక్యం చెప్పాను. అలాగే మీరందరూ ఇన్వాల్వ్ అయ్యారు అంతే. సో ఇలాంటి యోగ్యులను దేవుడు లేపాలి మనలో. ఇలాంటి యోగ్యులను ప్రభు నిలబెట్టాలి. ప్రతి పట్టణంలో ఇలాంటి యోగ్యులు ఉంటే అలాంటి కార్యాలు జరుగుతాయి. ఉదయకాలం నన్ను బస్ స్టాండ్ నుండి తీసుకొచ్చిన బ్రదర్ కూడా ఒక సాక్ష్యం చెప్పాడు. ఆదిలాబాద్ షేక్ అయిందన్న అని చెప్పాడు. ఆదిలాబాద్ షేక్ అవటానికి కారణం అసలే నేను అక్కడికి వచ్చేదాకా ప్రశాంత్ ఎంత యోగ్యుడు అనేది నేను అక్కడికి వచ్చి డైరెక్ట్ చూశాను. నా బ్రదర్ కూడా చెప్పాడు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు వాక్యం అనేది ఒక వ్యక్తిని ఎలా మార్చిద్దో చూడండి. మేమంటే సేవకుల కుటుంబంలోంచి వచ్చాం. మేము ఫస్ట్ నుంచి వాక్యాలంటే వచ్చాం. అది కాదు, ఒక యవనస్తుడు శరీర ఉద్రేకం చేత నడిపించబడే అవకాశం ఉన్నవాడు ప్రభు కృప చేత ఆయనను ప్రభు నిలబెట్టుకున్నాడు. మనం అందరం ఏం చేసినా, మనం నీళ్లు పట్టామా, మనం గిన్నెలు కడిగామా, మనం ప్రసంగం చెప్పామా, మనం పాటలు పాడా, అదంతా ఆయన ఆధ్వర్యంలో ప్రభు చేశాడు. అర్థమైంది మీకు? ఫరో కిందే చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ సుప్రీం హీరో ఫరోనే. అట్లానే ఈరోజు దేవుడు ఒక యోగ్యమైన వ్యక్తిని నిలబెడతాడు, అతనికి ఎంత జరిగిస్తాడు. నిన్న సతీష్ అన్న మేము కారులో వెళ్తున్నప్పుడు ఒక బ్రదర్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది అనమాట. అంటే అసలు ఈ రోజు వరకు కూడా ఒక స్థిరత్వం లేని వ్యక్తులు మేము చూస్తున్నాం. అంటే ఏంటి, ఎట్లా ఉంటదంటే పరిచర్య అంటే ఒక భారం లేదు. వాక్యం వింటారు, వెంటనే రియలైజ్ అయిపోతారు. నేను బాగుంటాను ఇక నుంచి, నేను కరెక్ట్గా ఉంటానంటారు, మళ్ళీ పడిపోతారు, మళ్ళీ లేస్తారు. అటువంటి వారి వల్ల ఏం జరగట్లేదు. స్టెబిలిటీ ఉండాలి. ఖచ్చితంగా ప్రభు నీ పట్టణాన్ని కదిలిస్తాడు. ప్రభు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకనే ఈ కీర్తనలో చెప్పాడు కదా, 108వ కీర్తనలో ఏం చెప్పాడంటే, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించాం. 13వ వచనం. దేవుని వల్లే జరుగుతాయి కార్యాలు. యోగ్యత కాపాడుకోండి. నేను మిమ్మల్ని అందరూ ఏం చెప్తున్నానంటే, మీరు ఒకప్పుడు యోగ్యులే, కానీ ఇప్పుడు కాకపోవచ్చు. యోగ్యత అనేది మనం ఎప్పటికీ కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ వచ్చిన మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పాడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. 2:22 ఫిలిప్పి పత్రికలో చెప్పాడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. యోగ్యుడు కావాలి. ఈరోజు యోగ్యులు కావాలి. ప్రభు మనల్ని పిలిచాడు వేరు, పిలుపుకు యోగ్యులుగా ఉండటం వేరు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:12 ఏం చెప్పాడంటే, పిలుపునకు యోగ్యులుగా మిమ్మల్ని ఎంచాలని చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మీ యోగ్యత మీరు కాపాడుకోండి. దేవుడు మీ యోగ్యతను బట్టి కార్యాలు చేస్తాడు. మీ యోగ్యతను బట్టి మీకు పని అప్పగిస్తాడు, పరిచర్య జరిగిస్తాడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా. అసలు ఎవరు చెప్పారు ఈ స్టేట్మెంట్? పౌలు చెప్పాడు తిమోతి గురించి. తిమోతి చిన్నోడే, పౌలు సీనియర్. ఆయన తిమోతి యోగ్యత గురించి చెప్పాడు. తిమోతికి రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13లో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగింది. 13:13-23. అతడు వస్తాడు, మీరు అతన్ని చేర్చుకోండి కదా. వాస్తవంగా నేను 13 అధ్యాయాలు అయిపోయినాయి, మధ్యాహ్నం వర్తమానం చెప్పమంటున్నారు. నేను ఏం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు, ప్రభు వాస్తవంగా ఈ హెబ్రీ పత్రిక 13:23లో ఉన్న తిమోతి గురించి యోహాను సువార్తలోంచి మాట్లాడాడు. ఏమనంటే, నేను వచ్చే వరకు సత్యసాక్షి ఉంటాడు, అతడు నాకు ఇష్టం అన్నాడు. సో అలాగూ యోగ్యమైన పని వారిని మనం గుర్తించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. యోగ్యతను మనం కాపాడుకోవాలి. యోగ్యత అనేది గ్రాంటెడ్ కాదు,
అర్థమైందిగా మీకు? యోగ్యత అనేది గ్రాంటెడ్ కాదు, పిలుపు అనేది గ్రాంటెడ్. పిలిచాడు దేవుడు, పిలిపే ఇంకా పోదు. దేవుడు తన పిలుపు విషయంలో ఏమేవాడు? పశ్చాత్తాపడ్డా. ఎలాగా పిలిచాడు కదా, దండిలో చేర్చుకున్నాడు కదా, ఇక మనకు పిలుపు పోదు అని చెప్పి పిలుపుకు యోగ్యులుగా ఉండకపోతే, పిలుపు ఉంటది కానీ ఆ పిలుపుకు కలుగు బహుమానం ఉండదు. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, దండులో చేర్చుకున్న వారిని మనం ఏం చేయాలా? సంతోషపెట్టాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా దండులో చేర్చుకున్న వారిని మనం సంతోషపెట్టాలి. 4వ వచనంలో చెప్పాడు. ప్రభువే మనకు సహాయం చేయనుగా. ఎలాగా నాకు ఈ పిలుపు ఉందే, ఇది గ్రాంటెడ్ అని అనుకోద్దు. గ్రాంటెడ్ ఓన్లీ కాలింగ్ ఈజ్ గ్రాంటెడ్, కానీ గిఫ్ట్ ఈజ్ నాట్ గ్రాంటెడ్. పిలుపుకు కలుగు బహుమానం మారిపోవచ్చు. అందుకని పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు తగినట్టుగా మనం యోగ్యులుగా ఉండాలి. ఇంకో మంచి మాట ఉంది, మీకు ఆ వచనం తెలుసో లేదో. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా, చాలా బాగుంటది ఈ వచనం. మీరు చదవండి, 4వ అధ్యాయం 3లో పిలువబడిన పిలుపుకు తగిన దీర్ఘశాంతం అన్నాడు, సంపూర్ణ వినయం అన్నాడు, సాత్వికం అన్నాడు. ఇవన్నీ పిలుపు తర్వాత అలవర్చుకునే లక్షణాలు అన్నమాట. దీర్ఘశాంతాన్ని బట్టి పిలవలేదు, సంపూర్ణ వినయాన్ని బట్టి పిలవలేదు, సాత్వికమును బట్టి పిలవలేదు. పిలిచిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్నాడు. అందుకని ఇలా చెప్పాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్వికం అన్నాడు. సేవకుడిగా దేవుడు పిలిచాడుగా కొంతమందిని, దేవునికి స్తోత్రం. పిలిచిన తర్వాత దీర్ఘశాంతం లేకపోతే పిలుపు పోద్దా? పోదు. వినయం లేకపోతే పోద్దా? పోదు. సాత్వికం లేకపోతే పోద్దా? పోదు. కానీ ఇవన్నీ యోగ్యత, ఆ పిలుపుకు తగిన యోగ్యత. ఒరే, ఎలాంటి వాడిని పిలిచాడంటారు దేవుడు అని అని ఎవరు అనరు ఇక. ఎందుకంటే ఎవడు నీ ఘనత తనకు తానే వహించుకొనడు, అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడతాడు. 5:4 హెబ్రీ పత్రిక. మీరు మాత్రమేనా వాక్యం చెప్పేవాళ్ళు, మేము చెప్పలేమా అన్నారంట. ఎవరు? అహరోను, మిరియాం మోషేతో అన్నారు లేదా? కానీ మరి మిమ్మల్ని దేవుడు పిలవలేదుగా. పిలిచినోడే పిలువబడినవాడు, నియమించబడినోడే నియమించబడి. దేవుని స్తోత్రం. నియమించబడిన తర్వాత ఎలాంటి వాళ్ళు కోతలు వస్తాయి కాబట్టి, కేకలేస్తారు కాబట్టి, పిలువబడిన వారు యోగ్యంగా ఉండాలి. సో ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకొని గొప్ప కార్యాలు చేస్తాడు. మీరందరూ యోగ్యంగా ఉండండి, ప్రభు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. పట్టణాన్ని ప్రభు కదిలిస్తాడు. మా ప్రవేశం వ్యర్థం కాలేదు అనే మాటను మనం చూస్తున్నప్పుడు మేము దేవునితోటి పనివారం. ఎందుకంటే వీఆర్ ప్రీచింగ్ ద గ్రేస్. మీరు ఎన్ననే చెప్పండి, ఈ కార్యాలన్నీ దేవుడు కేవలం కృపను బట్టే చేస్తున్నాడు. అంటే కృపా సువార్త అంత ఘనమైంది. కృపా సువార్తను బట్టి దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మరి దేవుని తోడి పనివారు కృపా సువార్తను ప్రకటిస్తున్నారు. నిన్న ప్రజెంట్ రెవల్యూషన్ మనకు ప్రభు ఇచ్చింది ఏంటంటే, ఈ దేవుని తోడి పనివారు అందరూ ఏం చెప్పారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:11, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నాం. 12, మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనట్లేదు. 4వ అధ్యాయం 2వ వచనం, ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మెప్పుగలుగుతుంది కదా. అందరి దగ్గర, మూతుల దగ్గర మైకెట్టి ఎలా ఉన్నాయి మీటింగ్లు చెప్పండి, భోజనాలు ఎలా ఉన్నాయి చెప్పండి, ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి చెప్పండి అనేది కాదు. వారి మనస్సాక్షి ఎదుట దేవుడు మెప్పించాడని చెప్పాడు. అంటే వాళ్ళు కాదనటకు వీలు లేని వాక్యం ఇచ్చాడని చెప్పాడు. సో అది చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడంటే, మేము దేవునికి ప్రత్యక్షపరచబడ్డాం, మేము దేవుని వల్ల నియమించబడ్డాం, మేము దేవునితోడి పనివారం. అందుకనే ప్రతి మనస్సాక్షి ఎదుట దేవునికి మెప్పు కలిగింది, లేదా మాకు దేవుని సముఖంలో మెప్పు కలిగింది.
3వ అధ్యాయం మొదటి వచనంలో ఇదే మాట ఉంది చూడండి. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా. 5వ అధ్యాయం 12లో ఏముంది చూడండి. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనట్లేదు. 4వ అధ్యాయం 2లో ఉంది చూడండి. మేమే దేవుని సముఖమందు మెప్పించుకుంటున్నాం. ఎవరి ఎదుట? వాళ్ళ శరీరం అందు కాదు, వారి మనస్సాక్షి ఎదుట. శరీరంతో ఆచరించేవి చెప్తే శరీరం నుంచి మెప్పు కలిగిద్ది. కానీ రేపు క్రీస్తు న్యాయపడిన దగ్గరికి ఏం రావు. ఉం? శరీరాలు రావు. నిద్రపోయేవాళ్ళు తప్ప చెప్పండి, మిగిలిన వాళ్ళు చెప్పండి. నిద్రపోయేవాళ్ళు వద్దులే, మెలకుకున్న వాళ్ళు చెప్పండి. క్రీస్తు న్యాయపడిన దగ్గరికి ఏమి రావు. శరీరాలు రావు. ఉం? దివ్య అంత దీనంగా చెప్తున్నా వినపట్లేదు నాకు. ఏమి రావు? శరీరం రాదండి. శరీరం రాదు. మర్త్య శరీరాల్లో మెప్పు పొందుకుంటే ఎక్కడే ఉంటాయి ఆ మెప్పులన్నీ, అక్కడ రావు. ఎందుకంటే శరీరాలు రావు అక్కడికి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు 5వ అధ్యాయం 12వ వచనంలో, హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలుగువలనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించున్నాం. కాబట్టి మనస్సాక్షులు ఎదుట మెప్పు పొందాలి కానీ శరీరాల్లో కాదు. మనం చెప్పే వర్తమానం శరీరానికి తగినట్టుదా చెప్పండి. 7 వారాలు ప్రార్థన చేయండి, మీకు అద్భుతం జరిగిద్ది అనే ప్రసంగం వచ్చింది అనుకోండి. మెప్పు ఎక్కడ జరిగిద్ది? శరీరంలో జరిగింది. ఎందుకంటే మనం శరీరంతో ఆచరించేది చెప్పాం. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు చూడండి, పై రూపమునందే అతిశయపడువారంట. పై రూపమునందే అతిశయపడువారంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు అని కాదు. కొంతమంది తెలియక వచ్చిన అలా చెప్తున్నారు. పై రూపమునందు అతిశయపడువారు అంటే చెవిలీలు పెట్టుకునేవాళ్ళు, ముక్కు పొడకలు పెట్టుకునేవాళ్ళు, బొట్లు పెట్టుకునేవాళ్ళు అని కాదు. సున్నతి, శరీరాచారాలు. శరీరాచారాల్లో అతిశయించేవారు ఎవరైతే ఉన్నారో వారు శరీరాచారాలను బోధించి శరీరాల్లో అతిశయిస్తున్నారంట. మాకెంత మంచి నిష్టను అప్పగించావు సోదరుడా, సేవకుడా అని చెప్తున్నారంట. కానీ పౌలు అంటున్నాడు, మేము శరీరాల్లో కాదు అతిశయిస్తుంది, వారి మనస్సాక్షులు ఎదుట మేము మెప్పు పొందుతున్నాం. అంటే పౌలు వాక్యం చెప్తుంటుంటే పౌలు గారిని తీసుకెళ్లి ప్రతి ఒక్కరి హృదయంలో నిలబెట్టి జడ్జిమెంట్ ఇప్పించేశాడు దేవుడు. హృదయంలో నుండి ఈయనకు ఒక మార్క్ ఏంటి అని చెప్పాడట. మేము అలాంటి బోధకులమని చెప్పాడు. మనం కూడా 10 సార్లు అడిగితే ఏమంటారు? ఎలా ఉందో వాక్యం, ఎలా ఉందో వాక్యం, ఎలా ఉంది? బాగుందిరా బాబా, సూపర్ చెప్పేవంటారు. ఎందుకు? తినేస్తున్నాడు అండి వీడు, తినేస్తున్నాడు. పొద్దుడు వీడు ప్రసంగం చేశాడు, ఎలా చెప్పాను ఎలా చెప్పి తినేస్తున్నాడు. అందుకని బాగా చెప్పేవంటే అయిపోయింది అంతే. అది కాదు, శత్రువుల హృదయాలలో సైతం మెప్పు కలిగింది పౌలుకి. దుష్కీర్తి చేసేవాళ్ళు ఉన్నారని చెప్పాడు. 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 8లో, ఘనతన వలన సుకీర్తి దుష్కీర్తుల వలన పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొని. ఎన్నిసార్లు రాశాడు ఈ పదం చూడండి. మెప్పు 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 4 సార్లు రాశాడు ఒకే కంటెక్స్ట్ దగ్గర. దుష్కీర్తి చేసేవాళ్ళు కూడా మెచ్చుకోవాల. ఎలా మెచ్చుకుంటారు తెలుసా? వాళ్ళ హృదయముల్లో దేవుడు నిన్ను తీసుకెళ్లి నిలబెడతాడు. శరీరంలో నిలబెట్టడం. జడ్జిమెంట్ సీటు శరీరంలో జరగదు, మనస్సాక్షిలో జరిగిద్ది. మనస్సాక్షి ఎదుటి నిలబెడతాడు. ఇప్పుడు చెప్పురా అబ్బాయి, ఈ వాక్యం కరెక్ట్ కాదా? ఇది రెవల్యూషన్ కాదా? ఇది నడిపింపు కాదా? ఇది సత్య ప్రత్యక్షత కాదా? పౌలు చెప్పాడు 4వ అధ్యాయము 1వ వచనంలో, పరిచర్య ఎలాగా పొందాం కదా అని 2వ వచనంలో కుయుక్తిగా నడుచుకోవట్లేదు అన్నాడు. ఎలాగ పిలిచాం కదా, ఎలాగ పిలిచాడు కదా, పిలుపు ఎలాగ పోదు కదా. బైబిల్ వర్తమానం లేకపోయినా వాక్యం చెప్పేద్దామా? ఎందుకంటే సేవకులకే వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకి పిలుపు ఉంది కాబట్టి. పిలుపు లేని వాళ్ళు ఎవరికి వాక్యం ఇవ్వట్లేదు. ఎలాగా నన్ను పిలిచారు, నాకు వాక్యం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్తున్నావా? అందుకే చెప్పాడు, నీకు పిలుపు ఉంది కానీ యోగ్యత లేదు. ఇక్కడ చెప్పాడు పౌలు, ఎలాగూ మేము పరిచర్య పొందాం. ఇప్పుడు పొందిన పరిచర్య పోయిద్దా? ఇప్పుడు మీలో ఆల్రెడీ అండర్స్టాండింగ్ వచ్చింది వాట్ ఈస్ గ్రేస్ అని. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ యోగ్యులు కాని వాళ్ళు అందరూ ఎవరైతే ఈ మినిస్ట్రీలోంచి వెళ్ళిపోయారో వాళ్ళకి గ్రేస్ అంటే ఏంటో తెలుసు.
కానీ రెండో వచనంలో ఏమని చూడండి, వాళ్ళు కుయుక్తిగా నడుస్తారు, దేవుని వాక్యాన్ని వాళ్ళు వంచనగా బోధిస్తారు. సత్య ప్రత్యక్షత అనేది వాళ్ళు రాదు. అంటే ఒక రెవల్యూషన్, రేమా రెవల్యూషన్ అనేది వాళ్ళకి రాదండి. కానీ పౌలు అలా కాదు. పరిచర్య పొందాను. 2 సత్యం కూడా నాకు ప్రత్యక్షం అవుతూ ఉన్నది. దాని ద్వారా ప్రతి మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాం. సో ఇటువంటి కృప కలుగును గాక. పరిచర్య పొందాం, పిలుపు వచ్చింది. కానీ యోగ్యత ఉండాలి. యోగ్యతను మనం యాడ్ చేసుకోవాలి. ఈ కుయుక్తిగా నడవద్దు. ఎలాగో నాకు అప్పగించబడింది గదా అని వంచనగా బోధించొద్దు. కుయుక్తిగా నడవద్దు. అలాగే నువ్వు మాట్లాడిన ప్రతిసారి సత్యము ప్రత్యక్షం కావాలి. అప్పుడు ఒప్పుకుంటారనమాట. ఏమనంటే, ఇది మనం కాదనలేం బ్రదర్, ఇక రిఫరెన్స్ టు రిఫరెన్స్ ఉంది కదా, మనం ఇంకేమంటాం. ఈ సాక్ష్యం ఎవరు చెప్పారు తెలుసా? ప్రదీప్ అన్న వాళ్ళ డాడీ చెప్పాడు. అడగండి. ఆయన వాస్తవంగా మీటింగ్లో ఎందుకు కూర్చున్నాడంటే అసలు వీళ్ళ వాక్యం తప్పుపడదామని కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇక మనం ఏమంటాం, ఇక అబ్బాయి ఉన్నది ఉన్నట్టు రిఫరెన్స్లు అని చెప్తున్నాడు కదా అన్నాడు. అది సెకండ్ వీక్, సెకండ్ మంత్ అన్నమాట. థర్డ్ మంత్ లో ఏం చెప్పాడు తెలుసా? ఈరోజు వాక్యం చాలా బాగుందయ్యా అన్నాడు. అప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఖచ్చితంగా మనస్సాక్షి ఎదుట మెప్పును కలిగిస్తాడు. సో మీరందరూ కూడా దాని కొరకే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది యోగ్యులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. అయితే మనందరం కూడా యోగ్యులుగా ఉందాం. వాక్యమే ముఖ్యమైనది. నువ్వు నిలబడినప్పుడు దేవుని ఆత్మ నిన్ను వాడుకోవాలి. నీ నోట సత్యం ప్రత్యక్షం కావాలి. అదే వచనాన్ని నువ్వు చెప్తున్నప్పుడు అందులోంచి ఒక నూతనమైన ద్రాక్షరసం రావాలి. అది యోగ్యత, అది నీ యోగ్యత. సో ప్రభు నిన్ను అలా వాడుకుంటాడు. సందీప్ బ్రదర్ వాక్యం చెప్తే ఒకరు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరిలో కొంచెం సందీప్ గారు ఫస్ట్ టైం కదా అని అన్నారు. ఎందుకంటే ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని చెప్పాడు వాక్యం కదా. ఎందుకు చెప్పాడు అలాగా? ఎందుకంటే ఆయన ఇంగ్లీషు తెలుగు అవి మిక్స్ అయిపోయింది అక్కడ. కానీ ఒకటి చెప్పనా, ఎగ్జాక్ట్ గా బ్రదర్ ఏది రెవల్యూషన్ చెప్పాడో నాది తర్వాత టాపిక్ అది. ఆయన ఏం చెప్పాడు ఆ రోజు తెలుసా? ఆకాశం ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు అనే వర్తమానం చెప్పాడు కదా. ఆ రోజు నెక్స్ట్ నా రెవల్యూషన్ చూడండి, నేను చెప్పిన తెర లోపల రక్త ప్రోక్షణ. అంటే ఎట్లాగూ దేవుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి మన దృష్టికి గంభీరంగా చెప్తున్నట్టు ఉండొచ్చు, కానీ అందులో కుయుక్తి ఉండొచ్చు. అంటే ఆయన కవరింగ్ చేస్తున్నాడు, నడిపింపు నాకు లేదనుకుంటారని గంభీరంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక ఆయన తడబడుతూ మాట్లాడొచ్చు, కానీ రెవల్యూషన్ ఉంటుంది. సో మనమందరం ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉండటానికి చూసుకుందాం, మనుషుల దృష్టికి కాదు. ఇట్టి నడిపింపు, ఇట్టి ఆత్మ ప్రభు నడిపింపు మనకు రావాలి. ఎందుకంటే దేవుని తోడి పనివారైన పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, మేమందరం కూడా దేవునికి ప్రత్యక్షపరచబడ్డాం, దేవుని వల్ల నియమించబడ్డాం, మమ్మల్ని మేమే మెప్పించుకోవట్లేదు, మా గురించి సిఫారసు పత్రికలు అవసరమే లేదు. ఎందుకంటే మేము ఒకసారి అడుగు పెట్టామంటే దేవుడు అది మాకు కొలిచిస్తాడు. దాని ద్వారా మరలా మాకు అవకాశాలు దొరుకుతాయి. మరొకరు ఎవరు మమ్మల్ని సిఫారసు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇందాక చెప్పాడుగా సోదరుడు ఆశీష్ చెప్పిన మాట విన్నారా మీరు? ఒకసారి ఏం జరిగిందంటే, నా ఫోటోని ఇంకొక ఆయన ఫోటో వేసుకొని ఆదిలాబాద్ పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా అని రాసేసి గోడలకు అతికిచ్చే ప్రయత్నం చేస్తే చింపేశారు, ఆపేశారు ఆ మీటింగ్. తర్వాత మీటింగ్ జరిగిందిలేండి. కానీ ఇప్పుడు దేవుడు అదే అసోసియేషన్ ద్వారా ప్రభు కార్యం నడిపించాడు కదా. సో అలాగే ప్రియ ప్రభు సూర కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని తోడు పనివారు ఉండటానికి ఇష్టపడండి. మన టీంలో దేవుడు ఉన్నాడు. సుష్మా సిస్టర్ ప్రార్థన చేశారుగా ఫస్ట్. మన టీంలో దేవుడు ఉన్నాడు. ఆయన వెనువెంట జరుగుచూ వచ్చిన వాక్యాన్ని స్థిరపరుస్తాడు. మనం ఆయన తోడి పనివారం.
మనం ఆయనతో పాటు ఎంటర్ అవుతున్నాం. ప్రతి పట్టణాన్ని ప్రభు మనకిస్తాడు. కొలిచేస్తానని చెప్పాడు. కాబట్టి మీకు ఛాలెంజింగ్‌గా ఉన్న సిటీస్ ఏవి చెప్పండి? మీకు ఛాలెంజింగ్‌గా ఉన్న వ్యక్తులు ఎవరు చెప్పండి? వాళ్ళని మీరిలా చూడండి. నేను కొలిచేస్తాను. మనష్షే నాది, గిలాదు నాది, మోయాబు నేను ఏదోము మీద చెప్పు విసిరివేస్తాను. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము కదా! ఫిలిష్తీయకు బట్టి నేను జయోత్సవం చేస్తాను. సో, ఎలా చెప్పాడో అలాగే మనము ఆలోచిద్దాం. శత్రువులను గురించి ఎక్కువ ఎంచుకోవద్దు. గొలియాతును గురించి ఎక్కువ ధ్యానం చేయొద్దు. ఎందుకంటే దావీదొస్తే చెప్పాడు. ఏమనంటే, వాడి ఆయుధాలు గాదు, వాడి ఎత్తు గాదు, వాడి హైట్‌ను మీరు చూస్తున్నారు గానీ, విషయం తెలిసి ఆడికి సున్నతి లేదని చెప్పాడు. కాబట్టి మన శత్రువు గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే క్రీస్తు విరోధిని ప్రభు ఎలా చంపుతాడు? తన నోటి ఊపిరి చేత. అసలు ప్రపంచంలో నోటి ఊపిరి చేత ఎవడైనా చచ్చిపోయాడండి ఇప్పుడు దాకా? అసలు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నాడు? ప్రస్తుతం వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో యాంటీ క్రైస్ట్ రూలింగ్‌కి ఎలా యూజ్ అయితది? అనేది అందరూ కూడా ఆలోచన చేస్తున్నాం గదా! యాంటీ క్రైస్ట్ రూలింగ్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టూల్ కాబోతుంది. అటువంటి మేధస్సు కలిగిన వాడు ప్రపంచాన్ని ఒక నియంతలా పరిపాలించే రాజు రాబోతున్నాడు. కానీ వాడిని నోటి ఊపిరి చేత సంహరించే దావీదు కుమారుడు రాబోతున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. అసలు నోటి ఊపిరితో పడిపోయే వాటి గురించి మనం ఎక్కువ ధ్యానం చేయడం అవసరమా? నోటి ఊపిరితో నశింపజేసే వాటి గురించి మనం ఎక్కువ ఆలోచన చేయకుండా, మనం ఎల్లప్పుడూ మన ప్రభువుని గురించి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ తలంపులు మీ హృదయంలో ఉంటే, మీ హృదయం ఎల్లప్పుడూ నిబ్బరంగా ఉంటది. మీరు వేకువనే లేవగలుగుతారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతారు. లేదంటే మరి అలసిపోతారు. నీరసిల్లిపోతారు. కృంగిపోతారు. కాబట్టి మీ హృదయం నిబ్బరంగా ప్రభువే ఉంచునుగాక. దేవుని కృప సత్యముగా మీరు గ్రహించుదురుగాక. దేవుని వల్ల నియమించబడిన వారుగా మీరు బోధించుదురుగాక. ప్రభు అలాంటి కృప దయచేయునుగాక. మీరు మాట్లాడిన ప్రతిసారి మీ శత్రువుల హృదయాలలో మీరు మెప్పు పొందాలి. అది టార్గెట్‌గా పెట్టుకోండి. ప్రభు అట్టి కృప మనందరి జీవితాల్లో దయచేయునుగాక. నీవు బాలుడవు, నీకు బలము చాలదు అని చెప్పిన సౌలే అడిగిన ప్రశ్న. ఈ యవనస్తుడు యవన కుమారుడు. ఈ యవనస్తుడు యవన కుమారుడు అని అడిగాడు. కాబట్టి వీళ్ళంతా బుడ్డోళ్ళు, వీళ్ళ వల్ల ఏమైద్ది అనుకునేవాళ్ళే. అసలు ఈ యవనస్తులు ఎవరి కుమారులు? అసలే అని మీ మూలాల గురించి వాళ్ళు అడిగి తెలుసుకునే అవకాశం కలగాలి. ప్రభు ఆత్మ అలాగ సహాయం చేయనుగాక, నడిపించునుగాక. ఆమేన్. 108వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. రాత్రి చెప్పండి పాస్టర్. నేను సతీష్ అన్న ఇద్దరం కూడా కూడిక అయిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో హెబ్రోను పాస్టరమ్మ గారు మా దగ్గరికి వచ్చారనమాట. ఎప్పుడు ఏ చర్చిలో అయితే మన ఆరాధన జరుగుతుందో ఆ హెబ్రోన్ పాస్టరమ్మ గారు వచ్చి, యవనస్తులు దర్శనాలు చూస్తారు అనేది వాక్యంలోనే ఉండిపోద్ది. ఈ దినాల్లో అసలు అలాంటి యవనస్తులు ఇంకెవరో కనపడరు అనుకున్నాను. నా అభిప్రాయం తప్పు అని మిమ్మల్ని చూసినాక నాకు అర్థమైందని చెప్పింది. ఆ పాస్టరమ్మ గారు కూడా ప్రతి సాయంకాలం జరిగే ఆరాధనకు వచ్చి కూర్చుంటున్నారు. సో ఆమెకి ప్రభు హృదయంలో ఉంచింది ఏంటంటే, ఆ హెబ్రోన్ పాస్టరమ్మ గారు చెప్పారు, మీరు చెప్పే వాక్యం వింటుంటే పడుచువారు దర్శనాలు చూస్తారనే వాక్యం తప్పు కాదు అని నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి. ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి, అలాగే పరిచయం గురించి మరి వస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు ఇంజనీర్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులకు ఇప్పటివరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం ఎడదోలు జగన్నాథపురంలో జరిగే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలండి.
ఆయన అందుబాటులో లేనట్లయితే ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. చేయండి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్య దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నేను ఈ రీతిగా నేను స్తుతించే గణపరిచే గొప్ప ధన్యత భాగ్యము నాకును మాకును మా అందరికి ఇచ్చిన మా తండ్రి నీకు ఎక్కువ స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి ప్రభ నీ యొక్క సేవకుడు తండ్రి ప్రభ సెలవిచ్చిన ప్రకారముగా తండ్రి కొన్ని దినముల క్రితం తండ్రి ప్రభ దేవనైనా క్రీస్తుకి తండ్రి ప్రభు ఏ విధమైతే చోటు దొరికినదో ఆ విధమైన చోటు తండ్రి ప్రభ నేను గల విషయంలో తండ్రి ప్రభ హృదయంలో కలవరపడుచున్నప్పుడు తండ్రి నాయన నీ వాక్యము సత్య వాక్యము మా సంఘానికి తెలియపరిచినప్పుడు నీ సతమతమైనప్పుడు తండ్రి ప్రభు నాయన ఆ చోటు దొరికినది మా సంఘస్థులకు తండ్రి ఈ యొక్క సత్యవాక్యం తండ్రి ప్రభా చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో వెలుగు స్పందించిన తండ్రి నీ సేవలతో ఏదైతే మాట్లాడాలనుకున్నామో అదే తండ్రి ప్రభా నీ యోగ్యత నీవు కాపాడుకున్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో మరలా నాతో మాట్లాడాలని నమ్మి విశ్వసిస్తున్నాను తండ్రి. నీ చేతే నీ యొక్క అడుగు నీ యొక్క తండ్రి ప్రభా వెలుగును నీ యొక్క వాక్యము మా ప్రదేశములకు సెలవియమని నేను అడుగుచున్నా నా తండ్రి. ఆయన ఈ యొక్క మనవిని అంగీకరిస్తున్న వచ్చాను. అదే విధంగా తండ్రి నాయన నీ సేవకులు తండ్రి ప్రభా దేవ చెప్తున్న మాటలు తండ్రి ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపు ఆ నడిపింపు ఆ యువత పిలుపుకు తగ్గ తండ్రి ప్రభా దేవైనా విధేయత కలిగి మేమందరం కూడా ఉండాలని ఎవరో మేము నీకు ఎల్లప్పుడూ మీకు సాక్షిగా ఉండాలని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి ప్రభా మీరు మాపై కుమ్మరించిన రక్త ప్రోషణ బట్టి వేలాది లెక్క స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి రక్తం ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని శుద్ధీకరణ చేస్తారు తండ్రి. సమయంలో కలవర తగ్గట్టుగా తండ్రి ప్రభ నెబ్బరం కలిగించావు. నాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అన్ని విషయాలు ధైర్యపరుస్తున్నావు, అన్ని విషయాలు నెమ్మదిపరుస్తున్నావు. కృప గురించి జ్ఞానముతో ఆయన నీ ఆత్మతో నింపుతున్నందుకు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి నీ సేవకుల్ని తండ్రి ప్రభా దేవ మరింతగాను నీ ఆత్మతో నింపుతూ తండ్రి ఆశీర్వదిస్తూ తండ్రి ప్రభ తండ్రి ఎక్కడైతే స్థలంలో అడుగు పెడుచున్నారో అవన్నీ కూడా తండ్రి ప్రభ దేవ అభివృద్ధికరంగా మారుటకు సహాయం చేయమని నీ వెలుగును నడిపించమని అడుగుచు తండ్రి ఆయన యొక్క స్థలంలో ఉన్నవారు అనేక మంది తండ్రి ప్రభ దేవ నీ విషయ గ్రంథం 61:1 తెలియపరిచిన ప్రకారంగా లోకసవార్త 4:19-18 తెలియపరిచిన ప్రకారముగా తండ్రి ప్రభ నేను దేవ నాయన చీకట్లో ఉన్న వారికి వెలుగు తండ్రి ప్రభ కట్టబడిన వారికి బంధింపబడిన వారికి విడుదల తండ్రి నాయన నీ ఈత వస్త్రంతో తండ్రి ప్రభ దేవ నాయన నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభ నాయన కావాల్సిన ఈవులు తండ్రి ప్రభ నాయన మీరు కుమ్మరించమని అడగొచ్చు. ఆయన నీ కృప చూపించమని తండ్రి ప్రభ నాయన హైదరాబాద్ జరిగిన తండ్రి ప్రభు కాన్ఫరెన్స్ కాల్లో తండ్రి ప్రభ అయినా నీకు మహిమకరంగా జరిగింది. అనేక మందికి రాలేకపోయారు, అయినా సరే తండ్రి ప్రభ దేవా నీ వాక్యాన్ని మేము విన్నాము, చాలా సంతోషించాము తండ్రి. దాన్ని బట్టి తండ్రి ప్రభ ఇంకా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇటువంటి కాన్ఫరెన్స్ కాల్ కానీ తండ్రి ప్రభ ఇటువంటి తండ్రి ప్రభ కార్యక్రమాలు అనేక పరమూల చోట్ల తండ్రి ప్రభ అనేకమైన చోట్ల స్థలములు నీకు అప్పచెప్తానని మీరు తెలియపరిచారు. ఆ యొక్క స్థలంలో తండ్రి ప్రభ తండ్రి ప్రభ అప్పచెప్పే వారికి అనేక మందికి సత్యవాక్యం వెలుగు అనేక మందికి హృదయంలోకి తండ్రి ప్రభ ఖడ్గం ఏ రీతికి అయితే దూర్చునో తన అదే విధంగా ఈ వాక్యము కూడా తండ్రి ప్రభ యొక్క వెలుగు కూడా అనేక మంది జీవితాల్లోకి హృదయంలోకి దూరినాగా ఈ యొక్క వాక్యముల గురించి తండ్రి ప్రభ నాయన దేవనాయన సెలవిస్తున్న మాట ప్రకారంగా తండ్రి ప్రభ సమస్త మాటలను కలిగిన తెలియపరిచారు. అందుబట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నేను ఇంకెక్కడైతే తండ్రి ప్రభ నేను దేవా జరగబోయే తండ్రి పెద్దాపురంలో జరుగుతున్న కాన్ఫరెన్స్ కాల గురించి కూడా తండ్రి ప్రభ అన్ని విషయాలు మీరు సహాయం చేయండి తండ్రి. నీ యొక్క సేవకులు తండ్రి ప్రభ దినదినమును మీ పరిచయలో తండ్రి ప్రభ బహుగా వాడబడుతున్నారు. అందుబట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వాళ్ళకి సహకరిస్తున్న వారికి కూడా తండ్రి ప్రభ చక్కని దీవెనతో వాళ్ళ కుటుంబంలో కూడా దీవించమని సత్యాన్ని గ్రహించిన వారందరూ కూడా తండ్రి ప్రభనైనా ముఖ్యంగా యవనస్తులు తండ్రి ప్రభ నిలబడటకు మీరే సహాయం చేయండి. మీరు పడుచువారుగా ఉన్నారు తండ్రి. మార్క్స్ వార్త 5 తండ్రి ప్రభ 16:5 అదేవిధంగా పడుచువారుగా మేమందరం కూడా తండ్రి ప్రభ ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రభ జీవించేవారుగా జీవితాన్ని కొనసాగించేవారు ఉండేందుకు సహాయం చేయమని కృప చూపించమని క్రీస్తు నామములు యొక్క మనవలను అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు అందించిన రవీంద్ర గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతటితోటి కూడికి ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేస్తున్నాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందరికీ దయచేసి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.